ఇలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పచ్చిమిర్చి మొక్కలకు ఒక పవర్ఫుల్ స్ప్రే తయారు చేసుకోవచ్చు అండి. ఈ స్ప్రేని మనము పెస్టిసైడ్ గా వాడచ్చు, అలాగే మొక్కలకు ఫర్టిలైజర్ కూడా వాడచ్చు అండి. 2 in 1 అన్నమాట. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. మొక్కలు చాలా హెల్తీగా ఫాస్ట్గా పెరగడమే కాకుండా పూత తొందరగా స్టార్ట్ అయ్యి మనకు కాపు కూడా తొందరగా వచ్చేస్తుంది. మరి ఆ స్ప్రే ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోతాం. అందరికి నమస్తే అండి, మన బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఇవి మన గార్డెన్లో ఉన్న మిరపకాయ మొక్కలండి. చాలా హెల్తీగా పెరిగినాయి, ఫాస్ట్గా పెరిగినాయి. కానీ ఒక్కొక్క మొక్క పైన మొత్తం ఆకంతా ముడుచుకుపోతుందండి. ఈ మిరపకాయ మొక్కలకు పెస్ట్ అనేది తొందరగా అటాక్ అవుతుంది అనమాట. అన్ని కూరగాయలలాగా మిరపకాయ మొక్కలు కాదండి, ఎంతో కొంత మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే ఈ మొక్కలకు. అయితేనే మనం ఏమైనా హార్వెస్ట్ చేయగలుగుతాం. లేదంటే మొత్తం పెస్ట్ అటాక్ అయిపోయి మొక్కలు మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి ఎంతో కొంత మనకు తెలిసిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఈ మొక్కలకు వాటర్ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే, ఎండ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే అన్నమాట. అలాగే మొక్కకు మనం ఖచ్చితంగా మనం ఇమ్యూనిటీ ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. కాబట్టి 1-2 చెట్లకు నేను ఆకు ముడుచుకుపోవడం చూశాను అన్నమాట. ఆ మొక్క చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. చూడండి, ఈ చెట్టుకు ఆకులు చూడండి, మంచి పూతొచ్చే దశలో ఇలా మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి ఎండకు. చూడండి, ఆకంతా ముడుచుకుపోయింది. ఇలా ఆకంతా ముడిచిపోయిన తర్వాత ఇలా మొక్క మొత్తం డ్యామేజ్ అవ్వడం వల్ల పూత తొందరగా స్టార్ట్ అవ్వడం కానీ, మనకు పిందె తొందరగా స్టార్ట్ అవ్వడం కానీ జరగదన్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా గమనించి, మొక్కల్లో గమనించి ఇలాంటి ఏమైనా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా మనము వెంటనే మొక్కల్లో గమనించేసి, తెగుళ్ళు ఏమైనా వస్తే గమనించేసి, మొక్కలు డ్యామేజ్ అవుతున్నా గమనించేసి వెంటనే మనం పెస్టిసైడ్ ఇవ్వాలి. అది ఎలాగో చూసేద్దాం. మరి చూడండి, మన మిరప చెట్లకు మంచి పూత వచ్చిందండి. పూత మంచిగా స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ మనకు మిరపకాయ పిందె కూడా పట్టేసింది అన్నమాట. ఈ టైంలో మనం పెస్టిసైడ్ ఇచ్చేసి మంచిగా మొక్కలకు బలం వచ్చేలా ఒక ఫర్టిలైజర్స్ ఇస్తే తొందరగా మనకు మిరపకాయలు మొత్తం చెట్టు నిండా విరిగా కాస్తాయండి. మనం స్ప్రే తయారు చేసేసుకుందాం. అందుకోసం ముందుగా మనము 2 రోజుల ముందు నుంచే రైస్ వాటర్ను స్టోర్ చేసుకోవాలండి. అది మనకు బాగా ఫర్మెంట్ అయిపోయి మనకు ఫర్టిలైజర్ లాగా తయారైపోతుంది అన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళు ఇవి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఒక 2 రోజుల నీళ్ళు మనము ఇలా ఒక బకెట్లలోనో ఒక టబ్బుల్లోనూ ఇలా స్టోర్ చేసుకొని 2 రోజులు నీడకు పెట్టేసుకుంటే ఇలా మనకు ఫర్టిలైజర్ తయారైపోతుంది. తర్వాత ఇందులో ఒక 10 ఎల్లిపాయలని మనము కొద్దిగా కచ్చపచ్చగా దంచుకోవాలండి. మనం రైస్ వాటిని ఫర్మెంట్ చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలు హెల్తీగా పెరిగి ఫాస్ట్గా పెరిగి పూత తొందరగా స్టార్ట్ అవుతుందండి. మొక్కకు మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది అన్నమాట రైస్ వాటరు. అందులో మొక్కకు కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయి. ఫర్మెంట్ అయిన రైస్ వాటర్ మొక్కలకు అందివ్వడం వల్ల మొక్కకు ఒక ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుందండి. అంటే మొక్క మొదట్లో ఉన్న మట్టిలో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. అలాగే మొక్క యొక్క వేరు వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుందండి. ఇది ఒక న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అన్నమాట మొక్కలకి. చిన్న మొక్కలు ఫాస్ట్గా గ్రో అవడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇలా మనము ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని రైస్ వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. క్రష్ చేసిన ఎల్లిపాయ అలాగే ఈ పసుపు మొత్తము రైస్ వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలిపేయాలండి. ఈ క్రష్ చేసిన ఎల్లిపాయ పసుపు మొక్కలకు చాలా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా పెస్టిసైడ్కి అన్నమాట. మొక్కల్లో ఉన్న చీడపీడను తొలగించడానికి, నివారించడానికి బాగా ఉపయోగపడుతుందండి. చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్నాక మన ఫర్టిలైజర్ అండ్ స్ప్రే అయితే తయారైపోయిందండి. ఇప్పుడు అది ఇచ్చే ముందైతే మొక్క మొదట్లో ఉన్న మట్టిని కొద్దిగా లూజ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం డైరెక్ట్ మొక్కలకు ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదండి. మొక్క మొదట్లో ఉన్న మట్టి కొంచెం లూజ్ చేసి మొక్కకు మనం ఫర్టిలైజర్స్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా అలా ఇవ్వడం వల్ల మొక్కలకు తొందరగా అది అబ్జర్వ్ అయిపోయి మనకు తొందరగా ఫాస్ట్ రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. మొక్కలకు నీళ్లు పట్టినప్పుడు పైనంతా ఒక లేయర్ లాగా మట్టి అంతా గట్టిగా అయిపోతుందండి. అప్పుడప్పుడు మనం ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల కూడా మొక్కలకు ఎయిర్ సప్లై బాగా జరిగి మొక్కలు హెల్తీగా పడడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. మంత్లీ వన్స్ అయినా ఇలా మొక్క మొదట్లో ఉన్న మట్టిని లూజ్ చేసే ప్రయత్నం చేయాలా. ఓకే అండి, మన లిక్విడ్ ఫర్టిలైజర్ అండ్ స్ప్రే అయితే ఇప్పుడు మన మొక్కలకి ఇచ్చేద్దాం. దీన్ని మనం స్ప్రేగా చేయొచ్చు మొక్కలకి. దీన్ని అలాగే మొక్క మొదట ఫర్టిలైజర్ లాగా కూడా ఇవ్వచ్చు. 2 in 1 ఫర్టిలైజర్ ఇది. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఏం ఆలోచన అవసరం లేదు, ఏ టెన్షన్ అవసరం లేకుండా ఇచ్చేయచ్చు.
ఇది ఓన్లీ పెస్టిసైడ్ కాదు కాబట్టి మనం ఫర్టిలైజర్లా కూడా వాడుతున్నాం కాబట్టి నేను ఇలా జగ్గుతోనే మొక్క మొత్తం ఆన్పేస్తున్నాను, మొత్తం కంప్లీట్గా కవర్ అయ్యేలాగా. ఏమన్నా మొక్క మీద ఉన్న పెస్ట్ పోతుంది, అలాగే మనకు ఫర్టిలైజర్లా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా నేను జగ్గుతోనే పోసేస్తున్నాను, ఏం పర్వాలేదన్నమాట. అయితే ఈ 2-in-1 ఫర్టిలైజర్ మనం ఎప్పుడైనా కూడా మొక్కలకి ఇచ్చే ముందు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. పూల మొక్కలకు, పండ్ల మొక్కలకు, కూరగాయ మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఇది మనం కేవలం సాయంత్రం మాత్రం ఇచ్చే ప్రయత్నమే చేయాలి మొక్కలకి. ఎప్పుడైనా కూడా ఇలా 15 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. సూపర్ రిజల్ట్ చూడొచ్చు. మిగతా మీరు ఏ ఫర్టిలైజర్స్ వేయకపోయినా సరే మొక్కలు చాలా హెల్తీగా పెరగడమే కాకుండా కాపు తొందరగా వస్తుంది, అలాగే హార్వెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. డైరెక్ట్ మనం నేరుగా మొక్క మొదట్లోనే ఈ ఫర్టిలైజర్ పోయాలా. 1 వీక్లో రిజల్ట్ సూపర్ ఉంటుందండి. 0 బడ్జెట్ ఫర్టిలైజర్ అండి. మనం ఈజీగా చేసుకోగలిగిన ఫర్టిలైజర్ కూడా, ₹1 ఖర్చు. 2 నెలల తర్వాత రిజల్ట్ అండి ఇది. ఆల్రెడీ మిరపకాయలు మనకు రెడీ అయిపోయాయి. నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి మిరపకాయ మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఈ ఫర్టిలైజర్ మనము 15 డేస్కి ఒకసారి ఇవ్వాలండి మొక్కలకి. అలాగే 1 మంత్కి ఒకసారి 1 kg కంపోస్ట్లో 1 గుప్పడంత నీమ్ పౌడరు, గుప్పడంత మస్టర్డ్ పౌడర్ వేసేసి మొక్క మొదట్లో మట్టిలో కలిపేయాలి. ఇలా చేయడం వల్ల సూపర్ రిజల్ట్ ఉంటుందండి. చెట్టు విరగగాస్తాయి మిరపకాయలు. మనకు మిరపకాయ మొక్కల్లో పెస్ట్ తొందరగా అటాక్ అవుతుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఇలా 15 డేస్కి ఒకసారి ఈ పెస్టిసైడ్ ఇచ్చినట్లయితే సూపర్ రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా మనం ఇప్పుడు సమ్మర్ సీజన్లోనే ఉన్నాం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డైలీ 1 పూటైనా నిలిచే ప్రయత్నం చేయండి. అంతే అండి, చిన్న చిన్న జాగ్రత్తలే కానీ కొంచెం కేరింగ్ తీసేసుకుంటే మనం సూపర్ హార్వెస్ట్ తీయొచ్చండి మిర్చిని కూడా. ఇలా ఆర్గానిక్గా మన ఇంటికి కావాల్సిన కూరగాయలను మనమే సింపుల్గా పండించేసుకోవచ్చు. తప్పకుండా ఈ టిప్స్తో మీరు కూడా మిరపకాయ మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రియాక్ట్ అవుతాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.